ఇంకొకటి ఏంటంటే ఒక విషయంలో మాత్రం సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా ఏ విషయంలో సక్సెస్ అయ్యారంటే డైవర్షన్ చేసి ఆ డైవర్షన్ ట్రాప్లో బీఆర్ఎస్ పార్టీని పడేయడంలో సక్సెస్ అయ్యారు. ఆ కోర్టు తీర్పు వచ్చిన రోజు కేటీఆర్ గారు ఎక్కడికి నల్లగొండలో రైతుల సభలో పాల్గొనాల్సి ఉండే, రైతు భరోసాకు సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండే, కానీ ఆయన పాల్గొనలే. ఎందుకు పాల్గొనాలంటే కోర్టు తీర్పు ఉన్నది, ఆ తీర్పు మీదనే వీళ్ళు ఫోకస్ పెట్టి కూర్చున్నారు. సో కాబట్టి ఆయన పాల్గొనాల్సి ఉండే, కానీ పాల్గొనలే. అంటే పాల్గొనకుండా చేసింది ఈ ప్రభుత్వం, ఒక డైవర్షన్ చేసింది. అంటే ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం కొట్లాడేటువంటి సమయాన్ని వృధా చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు కూడా ఆ ట్రాప్లోనే పడతారు, కేటీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ. అరెస్టు విచారణ కానీ అందరు దాని మీదనే పడతా ఉన్నారు. ఇటు సోషల్ మీడియా దాని మీదనే పడతా ఉంది, వీళ్ళకున్న కొద్దో మీడియా దాని మీదనే పడతా ఉంది, వీళ్ళ కార్యకర్తలు దాని మీదనే పడతా ఉన్నారు. మొత్తం అరెస్టు ఏసీబీ అని ఇదే చర్చ చేస్తూ ఉన్నారు. అంటే ఆ 3-4 రోజులు రైతుల సమస్యలు పక్కకు పోతూ ఉన్నాయి, పింఛన్లకు ముసలోళ్ళ సమస్యలు పక్కకు పోతూ ఉన్నాయి. ఇప్పటికీ యూరియా లేక చాలామంది రైతులు లైన్లలో నిలబడతా ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతు భరోసా పెట్టుబడులు అందక అప్పుల పాలవుతూ ఉన్నారు, చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏవి కూడా ఈ చర్చ అయితలేదు, ఈ చర్చ ఎక్కడ కూడా అయితలేదు.